శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరదేవ నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 24వ తేదీ నుండి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మేనంలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని వ్యయంలో బలంగా ఉన్నారు. జన్మరాశిలో కుజుడు ఉన్నారు. ద్వితీయంలో పంచమాధిపతి, తృతీయాధిపతి, షష్టమాధిపతి రవి బుధులు ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరికి చేతికి అందుతుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటాయి. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వారి విద్య పట్ల ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. ఏదైనా ఒక కోరిక అనుకుంటే అది భగవత్ సంకల్పం వల్ల అది వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. ఏదైనా సరే కర్మానుసారంగా వెళ్ళాలి, మన పని మనం చేసుకుని వెళ్తే తర్వాత భగవంతుడు మనకి ఇవ్వాల్సిన ఇస్తాడు అనే ఆలోచనతోటి మీ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రయాణాల విషయంలోనూ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. సోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. పంపకాల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది. అదేవిధంగా విదేశాలకు సంబంధించి వీసాకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం ఉంటుంది. ఎప్పుడైనా సరే యుఎస్కి వెళ్ళాలి లేదా ఇతర దేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది వారం కొంతవరకు నెరవేరుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. అయితే ఎంత చదువుతున్నప్పటికీ ఏదో తెలియని మనోవేదన ఉంటుంది. మీరు ఒక 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. అదే 10% కష్టపడితే 10% రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీకు ఎంతవరకు కష్టపడతారో అంతవరకు కష్టపడండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక సంబంధం వస్తుంది. అయితే ప్రస్తుతం అధిక మాసం కాబట్టి ఏదైనా సరే జ్యేష్ఠ మాసంలో చూద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ ఈ రంగాల్లో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని స్తోత్రం ప్రతిరోజు నిత్యం పఠించడం, 8 శరణాల శనికి తైలాభిషేకం, అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా లాభస్థానంలో రాహు వీరికి బలంగా ఉన్నారు. విదేశాలకు సంబంధించి వీరి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కొంతవరకు ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, ఓం నమస్తే ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతోటి, కుబేరు కుంకుమతోటి పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఎక్కువగా మానసికంగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా అన్నీ బాగున్నా కూడా ఏదో తెలియని మనోవేదన ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. కష్టాంతగిన ప్రతిఫలం, పేరు అన్నీ ఉంటాయి. కానీ కింద స్థాయి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా
లేదా రిజైన్ చేసి వెళ్ళే విధంగా కొన్ని గ్రహతలు గోచరిస్తోంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే దైవానుగ్రహం మీ కష్టానికి తగ్గినట్ట ఫలితం ఏదైతే ఉందో మీరు కష్టపడింది దైవానుగ్రహం వల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువగా కోపగించుకోవడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చెప్పదగినది. లేకపోతే మనకి మనంగానే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి నిదానంగా ఉండి ఆలోచనలు చేయండి. మీరు తీసుకున్న నినాదం ఏదైతే ఆలోచన ఉందో అది నెరవేరుతుంది. అంతే తప్ప ఎవరో చెప్పారు వాళ్ళ సలహాలు తీసుకుని మనం ముందుకు వెళ్దామంటే మీకు మీరుగానే నష్టపోతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ రంగంలో ఉన్నవారికి, కూరగాయల వ్యాపారస్తులకు ఈ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. లాయర్ వృత్తిలో ఉన్నవారికి, డాక్టర్ వృత్తిలో ఉన్నవారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. చేద్దాకా వచ్చిన కొన్ని పనులు చేజారిపోవడం లేదా వైద్య వృత్తిలో పై అధికారి వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఒక్కొక్కసారి రిజైన్ చేద్దాం అనే ఆలోచన కూడా ఏర్పడుతుంది. ఏదైనా సరే ఈ వారం చాలా వరకు ఎంత నిదానంగా ఉంటే అన్ని మంచి ఫలితాలు మీరు సంప్రాప్తిస్తాయి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి, గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రాయవలసిన ఎగ్జామ్స్ కావచ్చు లేదా ప్రిపరేషన్ ఎవరైతే అవుతున్నారో అది చక్కగా ప్రిపరేషన్ అవ్వండి, వీరికి అనుకూలంగా ఉంది. జన్మరాశిలో చతుర్థాధిపతి, ద్వితీయ పంచమాధిపతి అన్న రవి బుధులు కలిసి ఉన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి అందడం, అదేవిధంగా ట్రాన్స్ఫర్ కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. చక్కగా కాలం అనుకూలంగా ఉంది. భాగ్యాధిపతి, దశమాధిపతి అయిన శని లాభస్థానంలో బలంగా ఉన్నారు. సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరు సానుకూలపడుతుంది. అదేవిధంగా ఒక భూమిని కానీ ఫ్లాట్ కానీ ఏదైనా సరే ఒకటి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనే తాపత్రయం కంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మనకంటూ ఒక స్థలం ఉండాలి లేదా ఇల్లు ఉండాలి, అందరిలాగే ఉండాలని ఒక భావన ఏర్పడుతుంది. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గ్రహతలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. స్ట్రెస్ పక్కన పెట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఫైనాన్స్ పరంగా చేతిదాకా వచ్చిన డబ్బులు చేజారిపోవడం అనే కాకుండా డబ్బులు చేతికి వస్తాయి కానీ ఖర్చు మటుకి రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. లేకపోతే అధికంగా ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. దైవ దర్శనాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి అర్చన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా 11 ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా ఏదైనా మనసులో ఒక కోరిక ఉంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. భాగ్యంలో రాహు ఉన్నారు. ఒక పని అయిపోతుంది అనుకుంటాం, అది వెనక్కి వెళ్ళిపోతుంది. మనం ఏదైనా సరే అన్ని పనులు మనం చక్కగా చేయగలం అని అనుకుంటాం. ఈ వారం ఈ పని అయిపోతుంది అనుకుంటాం, చేదాకా వస్తుంది పని, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే కొన్ని పనులు నిదానంగా పూర్తవుతుంటాయి. అయితే ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అన్నీ బాగానే ఉన్నాయి కదా, మనం ముందుకు వెళ్దాం, కార్యక్రమాలు చేద్దాం, లేదంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడదాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. భాగ్యంలో రాహు బలంగా ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. అయితే పనులు మటుకి నిదానంగా అవుతాయి. అనుకోని పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా ఉంటాయి. ఏదైనా సరే భగవంతుడి మీద భారం వేసి మీ పని మీరు ప్రారంభించండి, మీ పని మీరు చేసేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ లేదా రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందుకు వస్తుంది. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంది. పంచమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు.
అదేవిధంగా అష్టమ భాగ్యార్పితమైన శని దశమంలో వృత్తి స్థానంలో చాలా బలంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం మీరు తీసుకుని ముందుకు వెళ్తే అది ఫలిస్తుంది. తర్వాత చూద్దాం, లేదా ఎవరు ఏదో చెప్పారు అని అనకుండా, అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు అన్నిటినీ పరిశీలించుకొని ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేవు, చిన్న చిన్న ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. సంతానం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది. సంతాన వివాహ సంబంధించిన విషయాలు కూడా సానుకూలపడుతుంది. అయితే ఇది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ముహూర్తాలు మనం ఏం చూడం కాబట్టి ఏదైనా సంబంధాలు వస్తే నిజ జ్యేష్ఠ మాసంలో చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ బాగుంటాయి. తృతీయాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు ఎలా ఉన్నా సరే మనం ఒక స్థానం సంపాదించుకోవాలి, మన విదేశాలకు వెళ్ళి ఒక మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే వారికి చక్కటి అవకాశం చెప్పొచ్చు. అదేవిధంగా ప్రభుత్వ రంగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా సరే నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ వారం కొంతవరకు నెరవేరుతాయి కూడా. అదేవిధంగా ఖర్చుల్ని అదుపులోకి రావడం, ఒక కార్యక్రమం తలపెడితే అది 10 మందిలోనూ ఎలా ఉంటుందా ఏమనుకుంటానని కాకుండా మనగా వెళ్ళాలి, మన ఒక స్థానం సంపాదించుకోవాలి. ఎవరు ఏమన్నా సరే మన నిర్ణయాలు మార్పు ఉండదు, ఇలానే ఉండాలి అనే భావంతో ఉంటారు. ఏది ఏమైనా సరే నలుగురు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏది ఆశించకుండా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ఆశించే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా ఉంటుంది. కాబట్టి ఏది ఆశించకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక పని సాధించాలి అనుకున్నప్పుడు అది నెరవేరుతుంది. సోదరి మధ్య ఫైనాన్షియల్గా ఇబ్బందులు, ఆస్తి పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. వాటిని చాకచక్యంగా పరిష్కరించి ఒక దిశగా వెళ్ళాలి అని ముందుకు అడుగులు వేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు, జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. ఒక కార్యక్రమం తలబెట్టే ముందు భగవ సంకల్పం ఆశీస్సులు తీసుకుని, పెద్దల ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగ్యంలో శని బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టే ముందు అది ఎంతవరకు పని పూర్తవుతుందని కాకుండా మీ పని మీరు చేయండి, అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ద్వితీయాధిపతి రవి లాభస్థానంలో ఉన్నారు. తృతీయ వ్యయాధిపతి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. అష్టంలో రాహు బలంగా ఉన్నారు. దశమంలో కుజుడు బలంగా ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలం అని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ప్రారంభం చేయండి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి, లేదా ఒకసారైనా విదేశాలకు వెళ్ళి రావాలి అనే ఏదైతే కోరిక ఉందో నెరవేరుతుంది. ఇప్పటి నుంచి మీరు ప్రారంభం చేస్తే ఒక 5-6 నెలల్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు, ఒక మంచి సంబంధం కుదురుతుంది. అయితే అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి నిజ జ్యేష్ఠ మాసంలో సంబంధించిన వ్యవహారాలు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైన రాత పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ఎక్కువగా కష్టపడాలి, కష్టపడిన దానికి ఫలితం కూడా దక్కుతుంది. 10 మందిలోనూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చక్కగా ఉన్నాయని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి
ఆంకాలజీ, డెంటిస్ట్, గైనకాలజీ, డర్మటాలజిస్ట్ ఈ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. సొంతంగా చేసుకునే చిరు వ్యాపారస్తులు కూడా చాలా వరకు బెనిఫిట్గానే ఉంటుంది. కష్టం తగిన ఫలితం ఈ వారం వీరికి చక్కగా లభిస్తుంది. అయితే ఎన్ని లభించినప్పటికీ ఖర్చులు మన చేతిలో ఉండవు. ఒక ఖర్చుకి ఇంకో ఖర్చు వస్తుంది. ఈ వారం ₹1 సంపాదించాం, దాన్ని కాస్త సేవ్ చేద్దాం అనుకుంటాం. కానీ అది ఏదో విధంగా అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఖర్చు అయ్యే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. కాబట్టి ఎంతవరకు అవసరం అంతవరకు ఖర్చు పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని చెప్పచ్చు. నూతన వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వస్తుంది. దాని తగ్గట్టుగా కార్యరూపం దాలుస్తారు. ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని అంతిమంగా మీరు నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం చక్కగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి. వాటి వల్ల మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి నిత్యం దీపారాధన చేయండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం నాడు అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. అష్టమంలో శని వీరికి బలంగా ఉన్నారు. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, ఆర్కియాలజీ, రియల్ ఎస్టేట్, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. సొంతంగా ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలి, అది కుటుంబ సభ్యుల పేరు మీదే ఉండాలి అన్న ఆలోచన చేస్తారు. వాళ్ళ సంపాదన మీద ఆధారపడకుండా మనం సంపాదించి పిల్లలకు ఏదో చెయ్యాలి అన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని నడుస్తున్నా పేరు ప్రఖ్యాతలు బలంగా ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేయగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. MBA, ఫినాన్స్ సెక్టర్స్లో వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ఎవరైనా సరే మీరు ఏదైనా చెబితే అది విని ఆచరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నరదృష్టి అధికంగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకుని వెళ్ళాలి, తర్వాత భగవంతుడే మనకు ఆశీస్సులు ఇస్తాడు అనే నమ్మకంతో వెళ్తారు. తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. లాభంలో గురువు ఉన్నారు. సినీ కళారంగాల్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు, కొత్త అవకాశాలు ఇలా కలిసి వస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, అనుకోని ఒక పదవి లభించే అవకాశం గోచరిస్తోంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం వీరికి లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అయితే ఉన్న ఉద్యోగం కాకుండా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కొంతకాలం ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా ఖర్చులని అదుపులో ఉంచుకోవాలి. దైవ దర్శనాలు, విహారయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంత కష్ట సమయం అని చెప్పచ్చు. కష్టాదగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే మనం కష్టపడి పైకి ఎదగాలి అనే ఒక ఆలోచన మీకు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా డైవర్ట్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. అది ఎలాగైనా అవ్వచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళినట్లయితే భవిష్యత్ బాగుంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. బంధువుల్లో చిన్న విషాదం చోటు చేసుకుంటుంది. ఎక్కువగా మానసికంగా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరో ఏదో అన్నారని, లేదా ఏదో ఇబ్బంది పెట్టామని చెప్పేసి, లేదా భాగస్వామితో ఇబ్బంది పడ్డాం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా సరే మనం ఒక స్థాయికి వెళ్ళాలి, అందరితో కలుపుకుని వెళ్ళాలి అన్న ఆలోచన ఉన్నట్టు ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం వల్ల కొన్ని మంచి పనులు జరుగుతాయి. మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎప్పుడైతే మీ ధైర్యాన్ని కోల్పోతారో సగం అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. జాతకం ఏదైనా, గోచారం ఏదైనా ఇవన్నీ
ఒక 50% ఉంటే మనలోని ధైర్యం మనం ఏదైతే ఉందో అది మళ్ళీ కోల్పోవద్దు. మీకున్న ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ధైర్యంగా మీరు ముందడుగు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామస్మరణ చేయడం, ఒక 8 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. అష్టం శని నడుస్తుంది కాబట్టి, లేదా శనికి జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమంలో శని బలంగా ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి రావడం, జీవిత భాగస్వామితో ఆనందంగా గడపడం, ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చి దూరంగా ఎవరైతే ఉన్నారో మళ్ళీ కలిసే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. మనం బాగుండాలి, పిల్లలు బాగుండాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత అవసరం. ఏదైనా ఒక మాట అనుకుంటే అవన్నీ పక్కన పెట్టి సామరస్యంగా కలిసి ఉన్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది కుటుంబ పరంగా, సంతాన పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అన్ని విధంగా బాగుంటుంది. లేకపోతే మనమే నష్టపోతాం. 10 మంది 10 సలహాలు ఇస్తారు, అలా చేయండి ఇలా చేయండి, కానీ అంతిమంగా తీసుకున్న నిర్ణయం మీద ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయో అవి పక్కన పెట్టడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తులకి కాలం అనుకూలంగా ఉంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ మన పని మనం చేయాలనే ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కసారి తర్వాత చేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. నీరసం ఉండడం లేదా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తుంది. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం చెప్పదగినది. వృత్తి ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి సమస్యపోయే అవకాశం గోచరిస్తుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. ధనపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వచ్చే అవకాశం ఉంది. సోదరి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం చక్కగా గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా సరే విదేశీ సంబంధించిన కొన్ని వ్యవహారాలు మీకు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కటి అవకాశం, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలుసుబాటుతనంగా ఉంటుంది. మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనే అవకాశం గోచరిస్తోంది. వ్యయాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. రాస్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. వీరికి మీరు ఒక మాట మాట్లాడితే అది 10 మంది ఆమోదయకంగా ఉంటుంది. మనం ఇది చెప్తే అది వినాలి అంటే అది అలాగే వింటారు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఐఏఎస్, ఐపీఎస్ ఈ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఫలించే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు, పునర్వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు చక్కగా కాలం కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. కష్టాదగిన ప్రతిఫలం లభించే దిశగా గ్రహగతులు గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయడం, బుధవారం నాడు వినాయకుడికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామస్మరణ కానీ, వినాయకుడికి అష్టోత్తరం కానీ పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. శుభకార్యాలు చేయడానికి ప్రారంభిస్తారు. మంచి వార్తలు వింటారు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కలుసుబాటుతనంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్స్ వారికి అనుకున్న విధంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఏది అయినప్పటికీ ఫినాన్షియల్ పరంగా నిలదొక్కోవడానికి ఇది సరైన సమయం అని చెప్పచ్చు. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఉన్న వ్యాపారం చూసుకుని తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన
శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమంలో పాల్గొనడం, శుభకార్యాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడం, నలుగురిలోనూ పేరు పెక్కదలుచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. అయితే ధనాన్ని మటుకు ఎక్కువగా ఖర్చు పెట్టడం ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచితనం కూడా ఒక వ్యసనంలా మారిపోతుంది. ఎవరైనా ₹1 డబ్బులు అడిగితే ఇవ్వడం, వాళ్ళు మనకి మళ్ళీ తర్వాత తిరిగి ఇవ్వకపోవడం, తర్వాత మనం ఫినాన్షియల్గా ఇబ్బంది పడడం, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఫైనాన్స్ పరంగా వాటికి ఆచితూచి అడుగులు వేయడం, సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలు బాగుంది. వారి విద్య సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది. కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సంతానం కోసం మంచి అవకాశాలు కలిసి వస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నవారు కూడా ఒక శుభవార్త వినే అవకాశం చక్కగా గ్రహగతులు గోచరిస్తుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం చాలా వరకు తులారాశి వారికి బాగుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వారికి, ఉద్యోగంలాగా ఇబ్బంది పడుతున్న వారికి చాలామంది ఉన్నారు. ఎందుకంటే తులారాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుంటుంది. కానీ చాలా వరకు ఇబ్బంది పడిన వాళ్ళని చూసాం తులారాశి వారికి. కానీ ఇక్కడి నుంచి కొన్ని మంచి రోజులు స్టార్ట్ అయ్యి ప్రారంభమైంది. వృత్తి ఉద్యోగాల పరంగా, ఫినాన్స్ పరంగా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఎందుకంటే నరదృష్టి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా పుంజుకుంటారు. అయితే వచ్చిన ధనాన్ని సక్రమంగా నిర్వర్తించాలి, లేకపోతే మళ్ళీ నష్టపోయే అవకాశం లేకపోలేదు. తులారాశి వారికి చెప్పేది ఒకటే, ఫినాన్షియల్గా జాగ్రత్త పడండి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమ, మొగులుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, ఏదైనా ఒక శుక్రవారం అడగాని, మంగళవారం అడగాని 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా ఏదైనా పని ఆగిపోయి మధ్యలో ఉన్నట్లయితే అవి ముందుకు వెళ్ళడం, ఆ పని పూర్తవడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం అడగాని, బుధవారం అడగాని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలోనూ విద్యలోనూ మంచి అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరు ఏదైతే అనుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అది నెరవేరుతుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 10 మందికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. అదేవిధంగా రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు షష్టంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయాలు, అక్కడ ప్రాజెక్టులు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అని ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని చూసుకోవడం చెప్పదగినది. ఎందుకంటే ఖర్చులు అధికంగా ఉన్నాయి. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అనుకోని ఖర్చులు, అనుకోని అతిథులు రావడం వల్ల మనం ఎంత సంపాదించామో అంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఏదైనా సరే ఒక లిమిటేషన్స్లో ఉండి ముందుకు వెళ్ళాలి. మనం ఎంతవరకు సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెట్టగలం, ఎంత ఖర్చు పెడితే ఎంత ఆదాయం చేయగలం అనే ఒక క్యాలిక్యులేషన్స్ ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో మనం అలా ఖర్చు పెడుతూనే ఉంటాం, తర్వాత ఇబ్బంది పడుతూనే ఉంటాం. కాబట్టి వీటి విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగం ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ సఫలీకృతం అవుతాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోగలుగుతారు. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టం నుండి భాగ్యంలోకి జూన్ 2 తారీఖున మారబోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. అది వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, విద్యలో కావచ్చు. అదేవిధంగా
విదేశీ సంబంధించిన విషయవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ఎవరైతే శత్రువులు ఉన్నారో మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. మీ మీద అబండాలు వేసి మీ స్థానాన్ని ఎవరైతే సంపాదించాలనుకుంటారో వాళ్ళు భంగపాటు పడడం ఖాయమవుతుంది. 10 మందికి సహాయం చేయాలి, నిజాయితీగా ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది. వీళ్ళకి అర్ధాశంసం నడుస్తుంది. శని వీళ్ళకి చతుర్థంలో బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగంలో కూడా మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. భాగ్యాధిపతి అయిన రవి 6 ఉన్నారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి లేదా మేము ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టేసి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతాయి. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అవి మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది జోలికి రాదు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్యోతులు ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తోంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్టు చేద్దాం అనుకుంది, అది నిదానంగా వెనకబడుతుంది అనుకున్న సమయంలో అది ముందుకు వెళ్ళడం ఒక శుభసూచిక ఉంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా వైద్య రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టాన్ని తగిన ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పటికీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కాలం గడిచిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సహోదరి మధ్య నిభేదాలు సమస్యపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. ఒక కార్యక్రమం తలబెట్టాలి, చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. 10 మందిలో బాగుండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే చేసే కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఇబ్బంది పెడుతుంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు అష్టంలోకి మారిపోతున్నారు. కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ పరంగా మధ్యస్థంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. అదేవిధంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో నిదానంగా రావడం, ఖర్చులు అధికంగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లాభాధిపతి చతుర్థాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు బుధుడితో కలిసి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉండి వారి విద్య పట్ల మంచి అవకాశం కలిసి వస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి శుభవార్తను వింటారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లగా సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఇది అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు చేయం కాబట్టి సంబంధాలు ఏదైనా ఉంటే నిజ జ్యేష్ఠ మాసంలో చూడడం అనేది చెప్పదగినది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సొంతంగా వ్యాపారాలు చేస్తున్న వారికి కాస్త నిరాశ అని చెప్పొచ్చు. ఎంత కష్టపడతామో ఫలితం తక్కువగా ఉంటుంది. 100% కష్టపడితే 80% లేదా 70% రిజల్ట్స్ రావడం ఇలాగే ఉంటుందా అనే భావన ఉంటుంది. మకర రాశి వారికి భవిష్యత్తు బాగుంది. ప్రస్తుతం నడుస్తున్న గ్రహతులు అంత ఇబ్బందిగా ఉంది కాబట్టి భవిష్యత్తు మీద ఆశతోటి
భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి మకర రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోదరి సోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతుంది. అయితే తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వారి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు నిరాశపరుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. వైద్యవతులు ఉన్న వారికి మెంటల్ స్ట్రెస్ అధికంగా ఉంటుంది. సినీ కళా రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా వృత్తిలో మీరు చేసే కష్టం ఏదైతే ఉందో అది అందరికీ గుర్తించడం, ఒక ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగం వచ్చే అవకాశం తప్పకుండా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు బాగుంది. మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ఏది ఏమైనా సరే దైవానుగ్రహం తోడుండాలి, మనం కష్టపడాలి, 10 మందిలో మనకు ఒక గుర్తింపు ఉండాలి అని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అయితే మనసు పరిపరిగా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, భవిష్యత్తు మీద కార్యాచరణ ఏంటి, ఏం ఆలోచించాలి, ఎవరి సలహాలు తీసుకోవాలి, ఇన్ని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి ఆలోచన కాకుండా, ఎవరి నిర్ణయాలు కాకుండా మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా మిగిలిన రోజుల్లో ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఒక కార్యక్రమం చేయదలుచుకుంటే ఖర్చు అధికంగా ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. అయితే రాబడి అలాగే ఉంటుంది కాబట్టి ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అయితే ఖర్చు పెట్టే విషయంలో సాధ్యమైనందుకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. ద్వితీయంలో మేనంలో శని బలంగా ఉన్నారు. కొన్ని ఉద్యోగపరంగా వీరికి బెనిఫిట్స్ పొందే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఎక్కువగా విలాసవంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు. విలాసాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగినది. విహారయాత్రలు చేస్తారు. కుటుంబం కోసమే ధనాన్ని ఎక్కువగా ఖర్చు ఉంటుంది. అయితే అది ఎంతవరకు ఖర్చు పెట్టాలి, సాధ్యమంతవరకు సేవింగ్స్ వెళ్దామా అన్న ఆలోచన కూడా ఉండాలి. అదేవిధంగా సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, బ్యూటిషియన్, టెక్నీషియన్, సినీ కళా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. సినీ కళా రంగాల వారికి అనుకోని ఆఫర్లు రావడం, పేరు పిక్కలు రావడం, గ్రహతులు బాగున్నాయి. అయితే అన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అహంకారపూరితమైన ధోరణితోటి ముందుకు వెళ్తారు. అది నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఫ్రెండ్ సర్కిల్స్ వల్ల, సోషల్ మీడియా వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. అయితే సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి వ్యయాధిపతి, రాశ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. మేన్ రాశిలో ఏలినాడు శని నడుస్తుంది.
శని ద్వితీయంలో బలంగా ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో కూడా అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేద్దాకు వచ్చిన కొన్ని పనులు చేజారిపోయే అవకాశం, అదేవిధంగా ఒక అనుకోని పదవి లభించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశిలో మించిన స్త్రీలు రాజకీయ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తుంది, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సొంతంగా చేసుకునే వ్యాపారాలు కొంత నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా కాస్మెటిక్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ ఈ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. సంతానపరమైన ఇబ్బందులు కొన్ని తలెత్తే అవకాశం గోచరిస్తోంది. సంతానంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, సోదరి సోదరులతోటి విభేదాలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తగినంత దీపారాయణ చేయడం, ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు శనివారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాలు బాగుంటాయి, రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనాయో లభిస్తాయి. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో బలంగా ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వైద్యుతులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి, పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అదేవిధంగా సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరు ఖచ్చితంగా ఈ వారం కొంతవరకు లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఎప్పుడో కొన్న భూమి విలువ పెరుగుతుంది. దాన్ని అమ్మేసి కొన్ని అప్పులు తీర్చడం లేదా పిల్లల చదువుల కోసం దాచిపెట్టాలనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా మనకే ఎందుకు ఇలా కష్టపడుతున్నాం, అందరూ బాగానే ఉన్నారు, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయి. అయితే జూన్ 2 తారీఖు నుంచి రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలోకి వస్తారు. పంచమ భాగ్యాధిపతిని చూడడం వల్ల మంచి శుభకార్యాలు నిర్వర్తిస్తారు. అదేవిధంగా వృత్తిలోనూ ఉద్యోగంలోనూ మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఏదైనా సరే మీ తలపెట్టిన కార్యక్రమం నెరవేరుతుంది. నలుగురు బాగుండాలి, మనము బాగుండాలనే ఆలోచన ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కష్టకాలం అని చెప్పొచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. చదువు ఎక్కువగా చదవాలి. 10% కష్టపడితే 10% రిజల్ట్స్, 100% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఖర్చులు మటుకు అదుపులో ఉండవు. అయితే ధనాన్ని ఎక్కడొక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదో రూపాయలు చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. వ్యయంలో రాహు ఉన్నారు. రాబడి బాగున్నప్పటికీ ఖర్చు మటుకి విపరీతమైన ఖర్చు ఎక్కువ ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాలు కొంతవరకు బాగుంటుంది. ఏదైనా సరే మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వివాహం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అధిక జ్యేష్ఠమాసం కాబట్టి తర్వాత జ్యేష్ఠమాసంలో సంబంధాలు చూడడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు శనివారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in